టీడీపీ కలయికలో ఉమ్మడి భారీ బహిరంగ సభ సిలకలూరుపేట బొప్పిడి గ్రామంలో జరగబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే 300 ఎకరాల్లో ఈ యొక్క సభకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు. 10 లక్షల మంది కూడా ఈ సభకి కార్యకర్తలు 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు హాజరవుతారని చెప్పేసి కూడా అంచనా ఉంది. అయితే మొత్తంగా ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు టీడీపీ మహిళలు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎట్లా ఉండబోతా ఉంది? ఇప్పుడు 3 పార్టీలు కలిసి వెళ్తా ఉన్నాయి, ఏ విధంగా ఉండబోతుంది? ప్రభంజనం రాబోతుంది. ప్రభంజనం ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఈ సభ ద్వారా? అందరూ టీడీపీకి ఓటు వేయాలి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటు వేయాలి అందరూ. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా ఉండబోతా ఉంది? మీరేమో జూన్ 4వ తారీఖు వెయిట్ చేద్దామంటారు. అందరికి నమస్కారం అండి. ప్యాలెస్ల పేదవాడు, పాపం ప్యాలెస్లే ఉన్నాయి ఆయనకి, చాలా పేదవాడు, నిరుపేద. ఆ ప్యాలెస్ల పేదవాడు అందరికీ అంటే జగమెరిగిన మోసగాడు. అవునా కాదా చెప్పండి? ప్యాలెస్ల పేదవాడు జగమెరిగిన మోసగాడు. ప్యాలెస్ల పేదవాడు అక్కా చెల్లెమ్మలు అంటాడు, చెల్లెళ్ళకి న్యాయం చేయడు. అక్కా చెల్లెమ్మలు అంటాడు, చెల్లెళ్ళకి న్యాయం చేయడు. అక్కా చెల్లెమ్మలు అంటాడు, అమ్మేమో రాష్ట్రం బయట, చెల్లేమో వాకిలి బయట. అవునా కాదా? అమ్మేమో, చెల్లేమో వాకిలి బయట. ఇంట్లోనే న్యాయం చేయడు, ఇంట గెలిచి రచ్చ గెలవాలి. అవునా? ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఇంట గెలవలేడు, రచ్చ గెలుస్తాడట. అన్నిటికీ సిద్ధం అంటాడు, పరదాల చాటున తిరుగుతూ ఉంటాడు. అవునా? కల్తీ మద్యాలు, శాల్తీలు గల్లంతు. కల్తీ మద్యంతో ఏం జరుగుతుంది? శాల్తీలు గల్లంతు అయిపోతున్నాయి. ఇంతకుముందు 6 ఏళ్ళు 7 ఏళ్ళు తాగితే మందు మేము హాస్పిటల్కి వచ్చినప్పుడు చూసేవాళ్ళం. పేషెంట్ లివర్ పాడయ్యి ఇబ్బందులు పడతా చూసేవాళ్ళం. ఇప్పుడు ఖచ్చితంగా సంవత్సరం లోపలే ఇప్పుడు వస్తున్న మద్యం తాగితే ఇంకా శాల్తీ గల్లంతు. అవునా? కాబట్టి ఇంకా కూడా మోసపోవద్దు. ఇప్పుడు ఒకటే స్లోగన్ చెప్దామండి. ఒక్క ఛాన్స్ ముద్దు, మరో ఛాన్స్, ఒక్క ఛాన్స్ ముద్దు, ఒక్క ఛాన్స్ ముద్దు, మళ్ళీ మోసపోవద్దు, మళ్ళీ ఒక్క ఛాన్స్